గుంటూరు జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఆఫీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని సతీష్ కుమార్ తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లు వెల్లడించారు. సతీష్ కుమార్ 2016 బ్యాచ్. ఈరోజు గుంటూరు జిల్లాకి ఎస్పీగా 17/7/2024 మార్నింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది. నా పైన కాన్ఫిడెన్స్ ఇస్తూ గవర్నమెంట్, డీజీపీ సార్ అందరూ నా పైన కాన్ఫిడెన్స్ ఇచ్చిన బాధ్యతని కర్మశిక్షతో పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బేసిక్ పోలీసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఛాలెంజే, అంటే ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయడము, ప్రతి ఒక్కటిని పట్టుకోవడం అనేది ఛాలెంజే. కాకపోతే సపోజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చినప్పుడు, గుంటూరు డిస్ట్రిక్ట్ని తీసుకుని వచ్చినప్పుడు దీంట్లో ఉన్న పాత గంజా కన్జ్యూమర్స్, అఫెండర్స్, సప్లయర్స్ వీళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసుకొని అట్ ప్రెసెంట్ వాళ్ళు ఎలాగా ఉన్నారు, స్టిల్ వాళ్ళు గంజా దీంట్లో అడిక్ట్గా ఉన్నారా, స్టిల్ కన్స్యూమ్ చేస్తున్నారు, అలాగ ఒకవేళ కన్స్యూమ్ చేస్తున్నారంటే సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది అన్ని యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. అది గంజాది కూడా సిస్టమాటిక్గా చేస్తాము. అదేవిధంగా ప్రజలు కూడా ఒకవేళ ఎక్కడైనా యువత కానీ లేకపోతే ఎవరైనా కానీ గంజా కన్సంప్షన్ చేస్తూ ఎక్కడైనా బయటకు కనిపిస్తూ అలా అంటే భయపడకుండా మన కంట్రోల్ రూమ్కి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు.